అయితే ఇప్పుడు అక్కడొచ్చేటప్పటికి ముఖ్యంగా చేవెళ్ళలో పట్నం కుటుంబం కావచ్చు, కొండ కుటుంబం కావచ్చు, ఇలా ఒక 2, 3 కుటుంబాలు కొంచెం గట్టిగున్నాయి. మీకు సపోర్టు ఎవరి నుంచి గట్టిగా ఉన్న సిట్యుయేషన్ అయితే అక్కడ లేదు. మీరు మీ ఓన్‌గానే పోటీ చేయాలి. మీరు ఓన్‌గానే ప్రజల్లోకెళ్ళాలి. సో, ఎంతవరకు సపోర్టొస్తుంది ప్రజల దగ్గర నుంచి అనుకుంటుర్రు? ప్రజల నుండి సపోర్ట్ వస్తదని ప్రజలు వచ్చి నాకు కాంటాక్ట్ చేయమంటే చేసిన ఫస్ట్ విషయం. సెకండ్ విషయం పట్నం మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. డెఫినెట్‌గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, కొండ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ అయినా కూడా మనం ప్రజాప్రతినిధులం. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం చేస్తుంది ప్రజాప్రతినిధులు. వాళ్ళకి కావాల్సింది టైంకి అభివృద్ధిలో అందుబాటులో ఉండాలని చెప్పి అవన్నీ పాలు పంచుకుంటూ గత 5 సంవత్సరాలు ప్రజాక్షేత్రం నుండి అందరి మధ్యలో ఉన్నా కాబట్టి నాకేం ప్రాబ్లం ఉంటుంది. ప్రజలతో మమేకమై ఎప్పుడైనా ఎవరినైనా అడగండి. ఎవరైనా ఇంటికి వచ్చి టైం కావాలంటే ఇయ్యలేదా, ఉండి లేననిపించుకున్నానా, ఫోన్ చేస్తే ఎత్తలేదా, ఎత్తకపోతే మళ్ళీ ఫోన్ చేసి ఇవన్నీ అడిగి ఎవరిని అందరు చెప్తారు. అయితే మొత్తానికైతే ప్రజలైతే హ్యాపీగానే ఉన్నారు మీ విషయంలో అనుకోవచ్చంటారు. కానీ సార్ నాకొక డౌట్ ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలోకి మీరు రావడమే ఎంపీ టికెట్‌తో మీరు ఫస్ట్ రావడమే బీఆర్ఎస్‌లోకొచ్చారు రాజకీయాల్లోకి. అయితే దానికి రావడానికి కారణం ఈటెల రాజేందర్ గారు. మీరిద్దరు మంచి దోస్తులు గాబట్టి ఆయన బీజేపీలోకెళ్ళిపోయిండు. ఇక్కడ కొన్ని ఆరోపణలు ఎదుర్కొని బయటికెళ్ళిపోయారు. మీరు ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీలోకెందుకెళ్ళలేదు? కాంగ్రెస్‌లోకెందుకు రావాలనుకున్నారు? అంటే నీ నీ డౌట్లు ఏదైనా అది రాజకీయ పరంగా అడగడంలో ఎందుకు వింత అనిపిస్తుందంటే, ఈటెల రాజేందర్ గారు నేను చాలా మంచి మిత్రులం, హ్మ్. ఇప్పుడు కూడా మంచి మిత్రులం. ఆయన ఎందుకు వెళ్ళిండు? కేసీఆర్ గారితో విభేదించి వెళ్ళిండు. అవును. అంతే, అది హ్మ్. అందరి జగమెరిగిన సత్యం అది. ఎప్పుడైతే కేసీఆర్ గారితో విభేదించి వెళ్ళినాడో, నా గురించి విభేదిస్తే అరే నేను రాజేందర్ గారు వెళ్తుండ్రు, నేను లేకపోతే తప్పు అని. ఆయన పర్సనల్ ఏజెండా. అవును. నాకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, కేసీఆర్ గారు వెన్నట్టే ఉండాలని నేను డిసైడ్. ఓకే. ఆయన నన్ను రమ్మని అడగలేదు, హ్మ్. అస్సలు అడగలేదు ఆయనతో పాటు రమ్మని. అసలు నాకు ఆలోచన కూడా లేకుండా హ్మ్. ఓకే. అస్సలు ఇప్పటివరకు ఎన్నడూ ఆ టాపిక్ రాదు. ఇప్పుడు గూడా మీరు టచ్‌లోనే ఉంటూ ఉంటారా సార్? మాట్లాడుకుంటారా? డెఫినెట్గా మాట్లాడుకుంటాం. చెప్పారా సార్ ఇట్లా బయటకొస్తున్నాను, పార్టీలోకెళ్తున్నాను అని ఏమైనా? ఆ, ఇటువంటివి గూడా మాట్లాడుకుంటారా అన్ని రాజకీయ పరంగా గూడా? డెఫినెట్గా మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే పార్టీ మారాలన్న ఆలోచన వచ్చిందో డెఫినెట్గా ఇంపార్టెంట్ డెసిషన్ కాబట్టి ఎక్కడో కలవడం జరిగిందో, ఒకసారి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇట్లా అని చెప్పాను. చెప్తే ఆయన కూడా అదే ఆ టాపిక్ ఆఫ్ డిస్కషన్లో ఏముంటుంది, పార్టీ మారడం చాలా కష్టం అది అని. నేనంటే అవును డెఫినెట్గా కష్టం అనిపిస్తుంది, కానీ మారిన తర్వాత సెట్ అయిపోతాం అది అని డిస్కషన్. ఓకే సార్. కానీ దాని తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. సార్ అయితే ఇప్పుడు ఎలక్షన్స్‌లో మీరు జనాల్లోకెళ్ళేటప్పుడు ఫస్ట్ టైమ్ మీరు ఎలక్షన్స్‌లోకొచ్చేటప్పుడు అభివృద్ధి ప్లస్ అందుబాటులో ఉంటాను అని చెప్పారు. ఈసారి 5 సూత్రాలతో వస్తున్నాను అని చెప్పి మీరు నిన్న జరిగిన తుక్కుగూడ సభలో కూడా చెప్పడం జరిగింది. సో, అయి ఎంతవరకు నెరవేర్చగలను అనుకుంటున్నారు? నేను అభివృద్ధి అందుబాటులో పాల్పంచుకున్నాను. హ్మ్. అందరికీ అది తెలుసు. హ్మ్. దాని తర్వాత కొత్తది ఏం మాట్లాడుతున్నప్పుడు విద్య, వైద్యం, సంక్షేమం సంక్షేమం. అంటుంది. విద్య, వైద్యంలో ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన. ప్రతి కాన్స్టిట్యున్సీకి అంబులెన్స్ ఇచ్చిన. ఆరోగ్య సేవలను బస్‌ని అంబులెన్స్ లాగా చేసి దాంట్లో డాక్టర్‌ని, ఫార్మసీ పెట్టి, ల్యాబ్ పెట్టి హ్మ్. ప్రతి ఊరు ఊరు తిప్పుతున్నా. ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఇవాళ ఇంత హైదరాబాద్ నడిబొడ్డున చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చాలా ఊర్లలో వైద్యం అందక, బీపీ ఉందని తెలియక, షుగర్ ఉందని తెలియక టాబ్లెట్లు వేసుకోవట్లేదు. ఏంది అంటే నిర్లక్ష్యం చేస్తారు. అన్ని యాక్టివిటీస్ బాగానే ఉంటాయి. పెళ్ళిళ్ళకి పోతారు, పబ్బాలు ఉంటాయి, ఇంట్లో అన్ని ఎగురుతారు, తిరుగుతారు, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ హెల్త్ మీద ధ్యాస ఉండదు చాలా మంది. దానికోసం అట్లా ఊరు ఊరు పంపించి మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు చేసి నెక్స్ట్ డే వాళ్ళకి మెడిసిన్స్ పంపిస్తారు. విద్య పరంగా స్కూల్స్ చాలా దీనస్థితిలో ఉన్నాయి. చాలా స్కూల్స్ ఏం చేయాలన్న ఆలోచన అప్పుడు నిజంగా కోవిడ్ అప్పుడు కూడా ఆన్లైన్ క్లాసెస్ అన్నప్పుడు హ్మ్. చాలా మంది పిల్లలు ఇంట్లో టీవీ ఉండని డిస్కషన్ వచ్చింది, ఏం చేయలేము అన్నప్పుడు నేను ప్రతి గ్రామానికి ఒక టీవీ పెట్టి హ్మ్. పిల్లలు ఎవరికైతే ఇంట్లో టీవీ లేదో వాళ్ళు వచ్చి అక్కడ టీవీ ఇలా చేసుకుంటూ పోతే విద్యాపరంగా అయితే ఇంకా చాలా చాలా ఉంది చేసేది. అవును సార్. డెఫినెట్ మీరిప్పుడు కోవిడ్ గురించి చెప్తే నాకు గుర్తొచ్చింది. కోవిడ్ టైంలో మీరు చాలా ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పించారు అని చెప్పి గూడా నేను విన్నాను. అది ఎలా ఫేస్ చేశారు సార్? ఆ టైంలో మీకెలా అనిపించేది? అదంతా వీళ్ళకి అన్నీ అందుబాటులో తీసుకురావడం గానీ, అన్ని నియోజకవర్గాల్లోకి పంపించడం గానీ, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? తేజస్వేమో నువ్వు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంకా ముందుకు సాగాలనుకుంటే ఇట్లాంటి కోసం నన్ను అడగకూడదు. విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కోవిడ్ టైంలో రంజిత్ రెడ్డి అంతా తిరుగుతూ మీరు ఎందుకు తిరగలేదు, మీరు నెక్స్ట్ టైం కాంటాక్ట్ చేయొద్దు అనుకున్నారా, లేకపోతే మీకు ఫ్యామిలీ ఉంది ఆయనకి ఫ్యామిలీ లేదా, ఇట్లాంటి ప్రశ్నలు అడగాలి. అడిగితే ఏమవుతుందంటే ఆన్సర్ అక్కడికి వెళ్ళి రావాలి. ఓకే. 5 ఏళ్ళు ఎప్పుడు బయటికి రాకుండా కోవిడ్ టైంలో ఆయన ఇంట్లో కూర్చొని కోవిడ్ టైంలో నేను ప్రతి గ్రామం తిరిగిన నిత్యావసర సరుకులు లేకుండే.
కూరగాయలు లేకుండే, ఫుడ్ లేకుండే. ఫుడ్ ఇక్కడ వండిపిచ్చి తీసుకొని వెళ్ళి బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చిన. అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమనిపించింది, నాకు కూడా ఇంట్లో ప్రెషర్స్ ఉంటాయి కదా, మా అవును. పిల్లలు, మా నా వైఫ్, వీళ్ళు ఏమంటారు, ఎవరు తిరిగినప్పుడు మీరెందుకు తిరుగుతుండ్రు, మరి రాజకీయంలోకి ఎందుకు వచ్చినావు, ప్రజాక్షేత్రంలో ఎందుకు వచ్చినావు, ప్రజాప్రతినిధిగా ఎందుకు అయినావు, మాక్సిమం అయితే కోవిడ్ వస్తుంది, వస్తే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ ఏం చేసేది తిరిగింది అవతలేనకి. మరి అది ఈయన తిరుగుతుండగా తిరగాలని లేకుండా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఇప్పుడు వస్తుంది. మీ మీ మీద వస్తున్న ఆరోపణలు గూడా ఎలక్షన్స్ ముందే వస్తున్నాయి నిజానికి జెప్పాలంటే.